నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికైతే బొద్దింకలు విజయం సాధించారు, వాళ్ళు అనుకున్నది సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయక తప్పలేదు. గత 12 ఏళ్లలో ఏ ఉద్యమానికి తల వంచని బీజేపీ ఈ కాక్రోచ్లు చేపట్టిన ఉద్యమానికి అయితే తల వంచక తప్పలేదు. ఏంటంటారు, ఫండమెంటల్ రీజన్ ఏంటంటారు దీనికి, బీజేపీకి ఇంత సెగదగలటానికి? కానీ అంటే దేశవ్యాప్తంగా ఏ శక్తి అయితే రోడ్డు మీదకి రాకూడదు అనుకున్నారో ఆ శక్తిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఈ కాక్రోచ్ మూమెంట్. ఓకే. అంటే విద్యార్థి లోకం అచేతనంగా ఉన్నప్పుడు మాత్రమే తమ కథలు, తమ డ్రామాలు నడుస్తాయి అనేది వాళ్ళ బలమైన నమ్మకం. ఓకే. నిజానికి మనం కార్పొరేట్ విద్యా విధానంలోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున బయటకు రావటం అనేది ఎప్పుడూ చూడలేదు. ఓకే. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఓకే. విద్యార్థుల్ని తిరిగి రోడ్ల మీదకి తీసుకురాగలిగారు వాళ్ళు. 90s లో కూడా ఇలాంటి ఉద్యమం జరగలేదు. అంటే 95 తర్వాత 95 to 2000 మధ్యలో ఇక్కడ మార్కెట్ ఎకానమీ ఎమర్జ్ అయింది. ఆ ప్రాసెస్లోనే కార్పొరేట్ విద్య విస్తరించింది. ఓకే. ఆ క్రమం మొదలైన తర్వాత విద్యార్థులు కెరియర్ ఓరియంటేషన్లో బిజీ అయిపోయారు. పోటీ పరీక్షలు, లేకపోతే ఈ ఐటీ కోర్సులు, అమీర్పేట నుంచి అమెరికా వెళ్ళిపోవటాలు, ఈ హడావిడిలో నిమగ్నం అయిపోయి వాళ్ళు సమాజము, ప్రపంచము గురించి పట్టించుకోవడం మానేశారు. ఓకే. ఆ మానేసి డిటాచ్ అయిపోయినటువంటి విద్యార్థి బృందాన్ని తిరిగి ఆందోళన దిశగా నిలబెట్టడం అనేటువంటి ఒక ఘనత కాక్రోచ్ జనతా పార్టీ సాధించింది. ఇది అందరినీ భయపెడుతోంది. ఓకే. అంటే ఇప్పటి వరకు స్టూడెంట్ ఫోర్స్తో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఆలోచించటం మొదలు పెడితే వీళ్ళు ఆలోచించి అధ్యయనం చేసి మాట్లాడటం మొదలు పెడతారు, లేదు రాయటం మొదలు పెడతారు. ఓకే. అది చాలామందికి రకరకాల విండోస్ని ఓపెన్ చేస్తుంది. ఆ ఓపెన్ అయినటువంటి విండోస్ ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తమ తమ పరిధుల్లో కదులుతారు. ఓకే. ఇది ప్రమాదం. అందుకని ఈ కొత్త ప్రమాదాన్ని కాక్రోచ్ జనతా పార్టీ మన ముందుకు తీసుకొచ్చింది అనే బెదురులో ఉన్నారు వాళ్ళు. పొలిటికల్ పార్టీస్, అందులో పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ ఈ ప్రమాదాన్ని ఊహించే దీన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ డిమాండ్స్ని అంగీకరించాలా వద్దా అనేటువంటి ఒక తీవ్రమైన డోలాయమాన స్థితికి గురైంది. దాదాపు 4 రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఈ 4 రోజుల డోలాయమాన స్థితికి ఇక లాభం లేదు, మనం ఏదైనప్పటికీ అంగీకరించేస్తే పోతుంది. చివరి క్షణం వరకు ప్రయత్నం చేశారు. నిన్న డిస్కషన్స్ అప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ప్రస్తావన వచ్చినప్పుడు జాట వేశారు. కానీ తప్పదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు ఉదయం వాళ్ళు చేసినటువంటి ట్వీట్తో చాలా క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి అంశం పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంతో మేము చర్చలు జరిపేది ఏమీ లేదు అని ప్రకటించారు. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఇక అనవసరం దీన్ని సాగదీయటం అని చెప్పి ఆయన్ని తప్పించారు. నిజానికి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ కూడా నిజానికి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంది అనే ఒక నేరేటివ్ని గత 2 రోజుల నుంచి జనంలో పంపు చేస్తున్నారు. ఏది బీజేపీ హ్యాండిల్స్ నుంచి జరుగుతున్న ప్రచారం. అది బీజేపీకి చెందిన, బీజేపీకి అమ్ముడుపోయిన మీడియా నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్త అది. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉంది, మురళీ మనోహర్ జోషి అందుకనే వ్యతిరేకంగా మాట్లాడారు, ఇవన్నీ నడుపుతున్నారు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే మనిషి ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీవీపీలోకి విస్తరించి ఏబీవీపీ నుంచి బీజేపీలోకి నడిచినటువంటి వ్యక్తి. ఈయన అమిత్ షా గారికి శిష్యుడు, దాదాపుగా శిష్యుడే ఆయన గురువు. కాబట్టి ఆ కన్సిడరేషన్ ఉండటం వల్ల లాఠీ చార్జెస్ జరిగినటువంటి రోజు ఆయన ఈయన్ని పిలిపించుకుని మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు భరోసా ఇచ్చాడు, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, డోంట్ బాదర్ అని చెప్పిన తర్వాతే ఆయన ధైర్యంగా ఉన్నాడు, వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. నిజానికి ఆయన ఏమాత్రం చేతనతో ఉన్నా కానీ వీళ్ళు టెంట్ వేసిన మరుక్షణమే తను ఒక అధికారుల బృందంతో ఒక కమిటీ వేసి
ఆ కమిటీని ఆ టెంట్ దగ్గరికి పంపించి ఈయన రాసినట్టుగా ఒక ఉత్తరం అక్కడ చదివించి, విద్యార్థులారా మీ సమస్యలు మేము సావధానంగా వింటాం, అందుకోసం కమిటీ వేశాం ఈ అధికారులతో, వీళ్లతో మీరు ఏం మార్పులు కోరుకుంటున్నారో విద్యా వ్యవస్థలో రాయండి, ఒక డ్రాఫ్ట్ ఇవ్వండి, ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఈ కమిటీలోకి బాధ్యులుగా తీసుకుంటాం, మీరందరూ కలిసి దేశం అంతా తిరిగి ప్రజాభిప్రాయం కూడగట్టండి, ఒక 3 నెలలు 4 నెలలు టైం పెట్టుకుని, ఆ వచ్చిన తర్వాత అవుట్కమ్ మీద మనం డిస్కస్ చేసి ఒక కొత్త పాలసీ అనౌన్స్ చేద్దాం అని చెప్పుంటే అసలు టోటల్ సినిమా ఉండేది కాదు. ఆ మాట ఎందుకు చెప్పలేదు అంటే ఆ రోజుకి వాళ్ళకి కొంచెం ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా వచ్చిన 50 సీట్ల తాలూకా బలుపు ఉండటం చేత ఆ మాట రాలేదు వాళ్ళ నోట్లోంచి. వీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అనుకున్నారు. అనుకున్న తర్వాత నెమ్మదిగా కదిలినటువంటి యువత, పర్టికులర్గా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి విపరీతంగా విద్యార్థులు వచ్చారు. దక్షిణ భారతదేశం నుంచి పెద్దగా కుర్రాళ్ళు కనిపించరు, తక్కువే ఉన్నారు. దాని మీద ఒక విమర్శ నడుస్తుంది సోషల్ మీడియాలో. అంటే దక్షిణాది నుంచి అడుగుతున్నాం మనం డీలిమిటేషన్లో మనకు న్యాయమైన వాటా కోసం, మరి ఇలాంటి ఉద్యమాల్లో మనం పార్టిసిపేషన్ ఉండదా అన్న పద్ధతిలో కొంతమంది గిల్లుతున్నారు సౌత్ యూత్ని. సరే, ఆ గొడవ పక్కన పెట్టేస్తే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు 20,000 అని చెప్తున్నారు, కానీ ఆ రోజు వచ్చింది ఢిల్లీకి లక్షల్లో వచ్చారు అనేది నివేదిక. ఈ లక్షల్లో వచ్చినటువంటి వాళ్ళని చూశాక మొదటిసారిగా వాళ్ళకి భయం పట్టుకుంది. దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం రకరకాల యుక్తులు పన్నారు. చివరికి వాళ్ళు పరమ దుర్మార్గులుగా ఒక లుంపెన్ గ్యాంగ్గా ఎక్స్పోజ్ చేయటానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ విపరీతంగా వాడారు. వాంగ్చుక్ అనేవాడు ఫేక్ అని ప్రచారం చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ అసలు టోటల్గా ఆ రోజు ఢిల్లీ వచ్చినటువంటి యూత్ మొత్తం పొల్యూటెడ్ యూత్ అనే మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా రకరకాల డిజార్డర్స్తో ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి ఒక మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని కొన్ని వీడియోలు, తర్వాత వీళ్ళు ఎలాగైతే ఆ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఫోనుల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీడియాలోకి వచ్చినాయి. ఈ వస్తున్న క్రమంలో ఇవి వస్తాయని ముందే తెలిసి ఏఐలో కొన్ని డిజైన్స్ చేసి వీళ్ళు వాటికి ప్యారలల్గా వీళ్ళు కూడా చూశారు. దాంతో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ కన్ఫ్యూజన్లో కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలియజేసేవాళ్ళు ఈ ఫొటోస్ని హైలైట్ చేసి ఈ స్థాయిలో దాడులు జరిగినాయి అంటే, ఒక అమ్మాయిని ఇలా పడుకోబెట్టి జాకెట్ చింపేస్తున్నటువంటి పోలీసు, అది వీళ్ళే క్రియేట్ చేసి తోశారు లోపలికి. దాన్ని చూసి కొంతమంది అయ్యో అని షేర్ చేశారు, అది ఏఐ క్రియేషన్ అని మళ్ళీ వీళ్ళే దాడి చేశారు. ఇలాంటి దుర్మార్గం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వీళ్ళు టెక్నాలజీని వాడారు అని దాడి. ఇలా అనేక రకాల కుయుక్తులు పని దీన్ని డ్యామేజ్ చేయడానికి, దీని ఇంటిగ్రిటీని నాశనం చేయటానికి చేసిన కసరత్తు అంతా వృధా అయిపోయింది. దీన్ని నమ్మట్లేదు జనాలు, వీళ్ళ నేరేషన్స్ నమ్మట్లేదు, అసలు వీళ్ళ ఉనికి ఏమిటి అన్న పద్ధతిలో మాట్లాడుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు వీళ్ళు హిందూ మతంలో ఉన్న ఉదారవాదాన్ని చంపేశామనుకున్నారు మిడిల్ క్లాస్లో ఉదారవాదం చచ్చిపోయిన వాళ్ళు కూడా వీళ్ళని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అది కొంచెం భయపెట్టింది వీళ్ళని. భయపెట్టి దీన్ని ఓవర్ చేస్తే ఇది మూలాల్లో దాకా వెళ్ళేలా కనిపిస్తోంది కాబట్టి దీన్ని ఇక్కడితో ముగిద్దాం అనే ఉద్దేశంతో, నిజానికి నిన్నటి నుంచి మిడిల్ క్లాస్ అప్పర్ కాస్ట్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే, మీరు మోడీకి ఆల్టర్నేటివ్ చూపించకుండా నరేంద్ర మోడీని దిగిపోవాలి, ఆయన ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయటం అనే ప్రోగ్రాం ఆపేయండి అని ఒక మాట. రెండో మాట ఏంటంటే, ఇక్కడ విచ్ఛిన్నకారుల కుట్ర ఉంది, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రదారులందరూ వీళ్ళ చుట్టూ చేరుతున్నారు. ఈ కుర్రోళ్ళు మంచోళ్ళే, కానీ వీళ్ళని ప్రేరేపిస్తున్న శక్తులు దుర్మార్గమైనవి. అవి ఆక్రమించున్నాయి వీళ్ళ మెదళ్ళని. వాటిని వదిలించి వీళ్ళని బయటకు తీసుకొచ్చి హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అని ఇంకొక నేరేటివ్. ఇలా నేరేటివ్స్ మీద డ్రామా నడిపిస్తున్నారు.
ఇది ఎంత చేసినా ఎన్ని వింత విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చినా ప్రపంచం నమ్మే పరిస్థితుల్లో లేదు. ఓకే. పొద్దున్న వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈరోజు అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళని చెక్ చేశారు, వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేశారు, వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేశారు. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జంతర్ మంతర్ ఉంది ఇప్పుడు. గతంలో ఇంతకు ముందు వెళ్ళినంత ఈజీ యాక్సెస్ లేదు ఇప్పుడు. వాళ్ళు ఎలా చేయదలుచుకుంటే ఎలా చేస్తున్నారు, లేకపోతే గో బ్యాక్ అంటున్నారు. మెట్రో ట్రైన్స్ ఆపేశారు, 5 స్టేషన్లు బ్లాక్ చేశారు. బ్లాక్ చేయటం మీద చీఫ్ జస్టిస్ చిరాకు పడ్డాడు. పడిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళే స్టాఫ్కి ఇబ్బంది లేని 2 స్టేషన్లు వదిలి మిగిలినవి లాక్ చేసి పెట్టారు. ఓకే. సో ఇది కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే. ఓకే. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉండకపోతే ఈ ఉద్యమం ఎటు టర్న్ తీసుకునేది సార్? వాళ్ళు చెప్పారు కదా ఓపెన్గా, మేము ఏమీ చెయ్యం, ఇక్కడే కూర్చుంటాం, ఇలాగే కూర్చుంటాం. అంటే ఇంకా మరింత ప్రెజర్ పెరుగుతూ పోయేదంటారు. అంటే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మొత్తం పాకేసి అంటే ఇంకా రోడ్ల మీదకి వచ్చేసి ఒకటి అంటే వాళ్ళు ఒక మాట అన్నారు కాన్షియస్గా, 20వ తారీఖు జరిగినటువంటి సన్నివేశాన్ని మించిన సన్నివేశం మా ప్రమేయం లేకుండా ప్రతి క్యాపిటల్లోనూ జరిగే అవకాశం ఉంది. ఓకే. దాన్ని కంట్రోల్ చేయటం మీ వల్ల అవుతుందో కాదో మేము చెప్పలేము అన్నారు. ఓకే. అది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. అవును, మా చేతుల్లో కూడా లేదు, ఉద్యమం ఓన్ చేసేసుకున్నారు విద్యార్థులు. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు లారీలు పెట్టి తెచ్చింది కాదు, వాళ్ళకి క్వార్టర్ బాటిల్స్ 500 నోట్లు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చింది కాదు. వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ టికెట్ డబ్బులు వాళ్ళు పెట్టుకుని వచ్చారు. ఇది ప్రమాదం. ఓకే. ఇలాంటి యూత్ అంటే డెడికేషన్కి సంబంధించినటువంటి స్కేల్ చాలా పెద్దది. అందుకని ఆ ప్రమాదాన్ని ఊహించి దీన్ని ఏదో పద్ధతిలో కంట్రోల్ ఇప్పుడు బేరాలు మొదలవుతాయి. కాక్రోచ్ జనతా పార్టీతో బేరాలు మొదలుపెట్టి ఎక్కడో చోట తేలుస్తారు. ఓకే. తేల్చి కొనటం కోసం ప్రయత్నం అయితే జరుగుతుంది కాన్షియస్గా. ఓకే. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఈరోజు కూడా అభిజిత్ దిప్కే మాట్లాడుతూ ఈ పోరాటం, ఈ ఉద్యమం ఇంతటితో ముగిసిపోయింది అనుకోవాల్సిన పని లేదు, ఈ వ్యవస్థల్ని మేము ప్రక్షాళన చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము, మళ్ళీ మేము ఎప్పుడెప్పుడైతే ప్రజలకు ఇబ్బంది వస్తుందో మేము తప్పకుండా మేము రోడ్ల మీదకి వచ్చేస్తాము, ఈ పోరాటం చేపడతామని మాట్లాడారు. తర్వాత బీజేపీకి కూడా ఒక సందేశాన్ని అయితే ఆయన మాటల ద్వారా ఇచ్చారనే అనుకోవాలి. హిందూ ముస్లిం రాజనీతి అప్సే నై చలేగి అని కూడా ఆయన అనటం జరిగింది. అంటే ఇంకా హిందూ ముస్లిం రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో సహించమని కూడా ఫైనల్గా ఒక వర్డ్ కూడా మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనేది తన ఉనికిని నిలబెట్టుకోవటం కోసం మొదలుపెట్టిన నెరేటివ్ అది. అంటే మైనారిటీల నుంచి హిందూ మతానికి ప్రమాదం ఉంది అనేది ఆ భయాన్ని కలిగించడం ద్వారా వాళ్ళ జీవితం నడిచింది. ఇప్పుడు చాలా క్లియర్గా ఈ మూమెంట్లో ఆ నేరేటివ్ నుంచి బయటికి రావటం మొదలైంది. ఆ మత్తులో నుంచి జనం బయటకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా దేశవ్యాప్తంగా ఈ బయటికి రావటం అనేది భయపెట్టింది వాళ్ళని. ఈ భయాన్ని అభిజిత్ కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే. అంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మనల్ని గుర్తిస్తున్నారు అనే విషయం కొంచెం పరిశోధించినా అర్థమైపోతుంది ఎందుకు భయపడాల్సి వస్తుంది అని. వాళ్ళు కల్పిస్తున్నటువంటి నెరేటివ్స్లో ప్రధానంగా మాట్లాడుతున్న విషయం అదే. దీని వెనకాల ఎవరున్నారు అని. నిజానికి ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే ఈ కథని, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? సీజే గారు అన్న మాటల నుంచి ఇది పుట్టింది. సో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం సీరియస్గా ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామాకి దారితీసింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంటిగ్రిటీ రోడ్డు మీదకి వచ్చింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలు ప్రపంచం అర్థం చేసుకోవటం మొదలైంది. రూట్స్లోకి వెళ్ళి మాట్లాడుకోవటం జరుగుతోంది. ఈ మొత్తం వినాశనానికి కారణం చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే. కాబట్టి ఇప్పుడు సీజే గారు ఆ వ్యాఖ్యలు ఊరికినే చేశారా, లేకపోతే ఆయన వెనకాల నుండి ఎవరైనా నడిపించారా అనే కౌంటర్ నెరేటివ్ చేస్తే ఏం చెప్తారు వీళ్ళు? ఓకే. భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది?
ఆయన వెనకాల ఎవరో ఉండి నడిపించారు. ఆయన ఇప్పుడు వీళ్ళ మీద ఎలాగైతే గ్రాంటెడ్గా చేసుకుని చైనా నుంచి డబ్బులు వస్తున్నాయి, అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నారు కదా. మరి ఇవే డబ్బులు వారికి కూడా వచ్చి ఆ మాటలు మాట్లాడించాయని అనగలరా? ఓకే, ఇప్పుడు ఈ రోజు బీజేపీకి ఇంత క్లిష్ట పరిస్థితులు రావడానికి కారణం కూడా ఆయన. కాబట్టి ఆయన అర్బన్ నక్సల్ అనగలరా? ఆయన అర్బన్ నక్సల్ అని లోపల ఉపాపెట్టి లోపల వేయగలరా? ఆ కండిషన్ ఉందా మీకు? చేసి చూడండి, చూద్దాం. అంటే మీకు ఇంత పెనుముప్పు తీసుకొచ్చాడు కదా ఆయన. ఇంత పెనుముప్పు తీసుకొచ్చిన వాడి మీద చర్య లేకపోతే ఎలాగా మీరు? ఓకే, మీకే కదా ప్రమాదం తీసుకొచ్చింది, ఎవరికో కాదు కదా. కాబట్టి విచిత్రమైనటువంటి కండిషన్స్లోకి, దేశాన్ని విచిత్రమైన నెరేటివ్స్లోకి డ్రైవ్ చేసేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం నీట్ ఎగ్జామ్లు, పేపర్ లీకేజీలు మీద మాత్రమే పనిచేస్తామని చెప్పలేదు వాళ్ళు మొదటి రోజు. భారతదేశంలో మేము మందకొడిగా ఉన్న వాళ్ళందరూ మాతో కలవండి, బుద్ధింక లక్షణాలు ఉన్న వాళ్ళందరూ మాతో కలవండి, మనందరం కలిసి ఏదైనా చేయగలమేమో ఆలోచిద్దాం అని ఒక టెస్ట్ డ్రైవ్ కింద దీన్ని తీసుకున్నారు. కానీ చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు విద్యా వ్యవస్థ ప్రక్షాళన అనే కార్యక్రమంలోకి అనే మాట దొర్లింది కాబట్టి ఇప్పుడు కార్పొరేటీకరణ, ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ అనేటువంటి కార్యక్రమం కనుక తీసుకుంటే గ్రౌండ్ వరకు పేలుతుంది అది. అంటే టోటల్గా మీ స్ట్రక్చర్, మీరు దేని మీద అయితే ఆధారపడి బతుకుతున్నారు, ఏ కార్పొరేట్ల బలం చూసుకుని మీరు మిడిసిపడుతున్నారో అక్కడ బ్లాస్టింగ్ మొదలవుతుంది. ఓకే, అక్కడ మొదలై మీరు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణని మెరుగుపరచండి. పాత రోజుల్లో లాగా 95కు ముందు రోజుల్లో లాగా ప్రతి ఒక్కడి పిల్లవాడు అక్కడే చదవాలి అనే పద్ధతి తీసుకురామని చెప్పి కనుక ప్రెజర్ పెడితే ఏంటి పరిస్థితి? ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కుట్ర. అది కార్పొరేట్ స్కూళ్ళకి బి కాంప్లెక్స్ ఇవ్వటం, ఆరోగ్యశ్రీ అనేది కార్పొరేట్ ఆసుపత్రులకి బి కాంప్లెక్స్ ఇవ్వటం, అలాగే ప్రభుత్వ వైద్యాన్ని నీరు కార్చటం, విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం నిష్క్రమించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీని మీద సీరియస్గా పనిచేస్తామని ఒక్క మాట చెబితే బ్లాస్ట్ మొదలవుతుంది. అలాగే కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు డ్రైవ్ చేస్తున్నారు. దీని మీద మేము వ్యతిరేకంగా నిలబడదలుచుకున్నాం. ఈ దేశంలో ఎవరి వ్యక్తిగత ఆస్తికి అన్యాయం జరిగినా మేము నిలదీస్తాం అంటే పెద్ద సంఖ్యలో జనాలు వీళ్ళ వెనకాల మొబిలైజ్ అవుతారు. భారతదేశంలో ఇప్పుడు ఎవడి భూమికి, ఎవడి సొంత ఆస్తికి రక్షణ లేదు. కాబట్టి ఇది ప్రతి ఒక్క చోట కదలికలు తెస్తుంది. తెలంగాణలో ఫార్మాసిటీల పేరుతో రేవంత్ రెడ్డి గారు కలిగిన జనాలందరూ వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటారు జంతర్ మంతర్లో. అమరావతి రైతులందరూ వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చుంటారు. ఏమిటి పరిస్థితి? సో ఇలాంటి చాలా గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు టేకప్ చేసుకుంటూ గనక వాళ్ళు కదిలితే భారతీయ జనతా పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక యానాలజీని తీసుకుంటే మనం 2011లో అన్నా హజారే గారు ఉద్యమం చేశారు. సో వీళ్ళు తలొగ్గి, ప్రజలకి తలొగ్గి ఆయనకి విరమింపజేసి తర్వాత జన్లోక్పాల్ బిల్లుని అయితే తీసుకొచ్చారు. కానీ తర్వాత మరొక 2 ఏళ్ల తర్వాత 2013లో అనుకుంటా నిర్భయ అనే ఒక ఇష్యూ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా అది కూడా చాలా పెద్ద సంచలనం సృష్టించింది. యువతలో చాలా తీవ్రమైన ఆగ్రహవేశాలు చెలరేగాయి. సో ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మళ్ళీ ఇలాంటి తరహా రియాక్షన్సే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఛాన్సెసే మళ్ళీ నెక్స్ట్ 3 yearsలో మనం ఏమన్నా చూడొచ్చా? అంటే మీకు అన్నా హజారే గొడవ వేరు. అన్నా హజారే గొడవని దీంతో పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే, అది దానిలో కొంత ప్లాంటింగ్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, అయితే నిర్భయ సందర్భంగా ఇండియా గేట్ని యువత ముట్టడించటం అనేది అన్న సందర్భంలో కూడా ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. ఆ రోజు అర్ధరాత్రి పూట సోనియా గాంధీ గారు రోడ్డు మీదకి వచ్చి మీడియాతో మాట్లాడారు. దాన్ని మర్చిపోకూడదు.
ఆవిడ క్లియర్గా హామీ ఇచ్చింది, మేము దీన్ని సీరియస్గా పర్సూ చేస్తున్నాం, రేపు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం విధాన ప్రకటన చేస్తుంది, నాది బాధ్యత అని అర్ధరాత్రి పూట బయటకు వచ్చి మాట్లాడారు ఆవిడ. కాబట్టి అది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే మూమెంట్ జరిగిన రోజే స్పందన రావటం, వీళ్ళు నెల రోజులు లాగారు దాన్ని. నెల రోజులు నిజంగా నిజాయితీ ఉంటే ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందించడం ఆ ప్రభుత్వాలకే మంచిది ఒక రకంగా. వీళ్ళు నెల రోజులు లాగటం ఒకటే కాదు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ వీళ్ళందరూ ఊరికే దుష్ప్రచారం చేయట్లేదు, వీళ్ళందరూ పెయిడ్ సర్వీసులే. వీళ్ళు పేమెంట్ల కోసం చెలరేగిపోయి మరీ మాట్లాడారు. ఈ మాటలు కొనటం, ఈ భావజాల వ్యాప్తి కోసం చేసినటువంటి చెల్లింపులు, అలాగే ఆ రోజున అక్కడ వాడినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ ప్లాంట్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి చేసినటువంటి దాడులు దేశ పరువుని, ప్రభుత్వ పరువుని నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. కనుక ఆ స్పందన వేరు, ఈ స్పందన వేరు. అందుకని దాంతో పోల్చలేం. కానీ ఒక పోలికైతే వచ్చింది, ఒక పోలిక వచ్చింది. అది ఎండ్ చూసింది యూపీఏ పాలనకి. ఆ రోజు ఇండియా గేట్ దగ్గర జరిగినటువంటి మూమెంటే అంతిమ గీతం పాడింది యూపీఏ ప్రభుత్వ పాలనకి అనే నెరేటివ్ కదా ఆ రోజున బిల్డ్ చేసింది. అదే నెరేటివ్ ఇక్కడ కూడా మాట్లాడవచ్చు. పైగా దీనికి స్కోప్ ఉంది. అది ఒక ఇష్యూ బేస్డ్ గొడవ. ఇది ప్రభుత్వ వ్యవహార శైలి మీద విమర్శ. ఇది చాలా స్పష్టంగా రాజకీయ విమర్శ. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చర్చ కాదు. రిజిస్ట్రేషన్ ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోయి ఉండవచ్చు. కానీ విషయం అయితే సీరియస్. ఇది విభిన్న రంగాలకు విస్తరించే ఛాన్స్ ఉంది. ఇది ప్రమాదం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.